హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ చైనీస్ లైట్ ఫెస్టివల్ వీడియో చూసారా? ఎలా ఉంది? బాగుందా? ఈ లైట్ ఫెస్టివల్లో మెయిన్ లైన్ డ్యాన్స్ అండి. ఇది వెరీ స్పెషల్. ఎందుకంటే ఇది కేవలం లైన్ డ్యాన్స్ మాత్రమే కాదండి, చైనీస్ వల్ల ఒక పవిత్రమైన సాంప్రదాయం అన్నమాట. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో, ఒకవైపు కాలిగ్రఫీ వర్క్షాప్స్, ఇంకోటి ఫుడ్ కోసం లైన్ నిల్చుని టోకెన్స్ తీసుకోవడం, ఒక పక్క హడావిడి జరుగుతూ ఉంటే ఇంకోవైపు లైన్ డాన్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. అయితే ఈ చైనీస్ కల్చర్లోని లైన్ డాన్స్ అనేది ఎందుకంత స్పెషల్ అంటే, లయన్ అంటే ఎనర్జీ అండ్ విజ్డమ్కి సింబల్ అన్నమాట. అయితే ఈ లయన్ డాన్స్ అనేది చేసినప్పుడు మనం చూసామనుకోండి, మనలో ఉన్న ఈవిల్ స్పిరిట్ అనేది పోయి, అంటే దరిద్రం అనేది పోయి, ఆ ఇయర్ అంటే ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ ఇయర్ అంతా అదృష్టం, వెల్త్, హెల్త్ అన్నీ బాగుంటాయని వాళ్ళ నమ్మకం అండి. ఇక్కడ చూసారా ఈ సౌండ్, డ్రమ్స్ అండ్ గాన్స్ సౌండ్ వస్తుంది చూసారా? ఈ లైన్ డ్యాన్స్ అనేది అయినంతసేపు ఈ సౌండ్స్ వస్తూనే ఉంటాయండి. ఈ సౌండ్స్ ఎందుకు అంటే, దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ వినడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఈ లైన్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి పీస్ని తెలియజేస్తాయంటండి. చూసారా, దాని డ్రెస్ కూడా చూసారా? ఆ లైన్ డ్యాన్స్లోని లైన్ డ్రెస్ అనేది కలర్ అనేది ఎల్లో, రెడ్ అండ్ బ్లాక్ వేసింది కదా. ఎందుకు అంటే, ఎల్లో కలర్ మీనింగ్ జ్ఞానానికి సింబల్ అంటండి, రెడ్ కలర్ అనేది ధైర్యానికి, రెస్పెక్ట్కి సింబల్ అంట, బ్లాక్ కలర్ అనేది ఎనర్జీ అండ్ ఫైట్కి సింబల్ అంట. అందుకే ఈ ఈవెంట్లోని ఈ లయన్కి రెడ్, ఎల్లో, బ్లాక్ కలర్ థీమ్లో ఉంది. ఈ లయన్ మూమెంట్స్ అనేవి మనకి పీస్ని తెలియజేస్తాయి అన్నమాట. అయితే ఈ ఈవెంట్లో స్పెషల్ ఉంది ఏంటి అంటే, ఆకుకూరలు తినడం ఇక్కడ ఒక స్పెషల్ అండి. ఇది స్పెషల్ మూమెంట్ అన్నమాట. ఈ లైన్ రాకముందు మనకి ఒక రెడ్ ఇన్వలప్ కవర్ అనేది అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఇచ్చారండి. ఏంటంటే దాంట్లో మనం మనీ పెట్టి లైన్ నోట్లో పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనకు అదృష్టం అనేది కలిసి వస్తుందంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. లైన్ అనేది ఆకుకూర తినడం ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పాను కదా, దాంట్లో చైనీస్ వాళ్ళు దీన్ని ఏమంటారు అంటే కైచింగ్ అనే అంటారు. కైచింగ్ అంటే వెల్త్ అని అర్థం అంటండి. అయితే ఈ ఈవెంట్లోని ఈ లయన్ తీసుకొచ్చే ముందు దానికి ఒక దిష్టి చొక్క పెడతారంటండి, కళ్ళు తెరిపిస్తారంట. అంటే అప్పుడే దానికి ప్రాణం వస్తుందని నమ్మకం అన్నమాట. ఈ లయన్ డ్యాన్స్ చేసేవారు కంపల్సరీగా కుంఫు అనేది ట్రైనింగ్ తీసుకుంటారంటండి. అయితే ఈ దీంట్లో ఈ లైన్ డ్యాన్స్లోని ఇద్దరు ఉంటారండి. ఒకళ్ళు హెడ్ పార్ట్లో ఉంటారు, ఒక టైల్ పార్ట్లో ఉంటారు అన్నమాట. ఇక్కడ చూసారా, రెడ్ ఇన్వలప్ కవర్ అని చెప్పాను కదా, ఆ కవర్ని తీసుకుంటుందన్నమాట. డౌన్ టౌన్లోని ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈ డౌన్ టౌన్లో ఈవెంట్ జరగడం కన్నా అక్కడ కార్ పార్కింగ్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే కార్ పార్కింగ్ అనేది ఈవెంట్ ఎక్కడో జరుగుతుంది, మనం కార్ ఎక్కడో పార్క్ చేయాలి. పోనీ కార్ పార్కింగ్ అనేది దొరుకుతుందా అంటే అది కూడా కష్టమేనండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో అదే ఫ్లోరిడాలో లేక్ వర్త్లో జరిగే అతిపెద్ద ఆర్ట్ ఫెస్టివల్ వీడియో అనేది పెడతాను. అది తప్పకుండా చూడండి. దానికోసం మనం నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ, ఫ్లోరిడాలో జరిగే ఈవెంట్స్ అన్నీ మీకు పాపప్ అనేది అవుతుందన్నమాట.